గైస్ ఎవరైనా ఒక అండర్ 14,000 బడ్జెట్లో ఒక మంచి మొబైల్ కోసం చూస్తున్నట్టయితే మనకి రీసెంట్గా వివో అయితే మనకి వివో T4X 5G మొబైల్ని అయితే లాంచ్ చేయడమే జరిగింది అనమాట. మనకి ఈ వీడియోలో మనం అసలు ఈ మొబైల్ కొనొచ్చా లేదా, అసలు ఈ ప్రైస్కి ఈ మొబైల్ వర్తా కాదా అనేది ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. వివో T4X 5G మొబైల్ గురించి అయితే ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా అయితే అందిస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది, కింద సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మెయిన్లీ ఈ మొబైల్ స్పెసిఫికేషన్ విషయానికి వచ్చేస్తే మాత్రం మనకి ఇందులో ప్రాసెసర్ కూడా మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్ రేంజ్లో మీకు మిడ్ రేంజ్లో గేమింగ్ అయితే ఆడుకోవచ్చు, మీరు చిన్న చిన్న గేమ్స్ మిడ్ రేంజ్ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు అనమాట. ఈ ప్రాసెసర్ అయితే హ్యాండిల్ చేయగలిగే ప్రాసెసర్ అనమాట. మనకి ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ని అయితే మనకి ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు మిడ్ రేంజ్లో గేమింగ్ అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట. మనకి కాకపోతే మీకు ఇది గేమింగ్ ఓరియంటెడ్ మొబైల్ అయితే కాదు, కాకపోతే మీకు గేమింగ్ అయితే ఆడుకోవచ్చు అనమాట. మీకు మిడ్ రేంజ్ గేమింగ్ బేసిక్ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు ఈ మొబైల్లో వచ్చేసరికి మీకు. ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా వచ్చేసరికి మీకు 2 మెగాపిక్సెల్ కెమెరా అనేది యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వచ్చింది అనమాట. మనకి మొబైల్ వచ్చేసరికి మీకు ఫ్రంట్ 16 ఇస్తే కొంచెం బెటర్ అయితే ఉండేది, కాకపోతే మీకు ఓన్లీ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే మనకి మొబైల్ ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది అనమాట. మనకి ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇందులో బ్యాటరీ వచ్చేసరికి ఏకంగా మీకు 6500 mAh ఆఫ్ ది బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా మీకు చాలా బిగ్ సైజ్ బ్యాటరీని అయితే మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మీకు చాలా సైజ్ పెరిగింది, బిగ్ సైజ్ పెరిగింది బ్యాటరీ అని మీకు అంటే వెయిట్ ఉంటుందని అనుకోకమాగండి. మొబైల్ వచ్చేసరికి మీకు ఇది న్యూ టెక్నాలజీ బ్యాటరీతో వచ్చిన మొబైల్ బ్యాటరీ అనమాట. మనకి ఇది వచ్చేసరికి మీకు వెయిట్ అయితే అంతకైతే ఉండదు, కెపాసిటీ పెరిగింది కానీ వెయిట్ అయితే అంతకైతే ఉండదు అనమాట. మనకి నార్మల్గానే అయితే ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి మీకు 6500 mAh ఆఫ్ ది బ్యాటరీ అయినా కూడా మీకు న్యూ టెక్నాలజీ బ్యాటరీ కాబట్టి మీకు వెయిట్ అయితే ఉండదు అనమాట. మనకి ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది ఏకంగా మనకి 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. మనకి ఈ బడ్జెట్ రేంజ్లో మీకు 44 అయితే ప్రొవైడ్ చేయడమే జరిగింది. మీకు బాక్స్లోనే ఛార్జర్ అయితే ఉంటుంది అనమాట మనకి ఈ మొబైల్లో వచ్చేసరికి మీకు. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి ఇది AMOLED డిస్ప్లే కాకుండా మీకు ఫుల్ HD+ డిస్ప్లే LCD డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. మనకి కొంచెం ఇది ఒక్కటే మైనస్ అనిపించింది, కాకపోతే ఈ బడ్జెట్ రేంజ్లో మీకు అన్నీ ప్రొవైడ్ చేసి కొంచెం డిస్ప్లే దగ్గర అయితే ఒక్క దగ్గర కంప్రమైజ్ అయ్యాయి. అంటే మీకు AMOLEDకి LCDకి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు, మీకు AMOLED అయితే కొంచెం బెటర్ అయితే ఉంటుంది తప్ప మీకు రెండు అయితే దాదాపు డిస్ప్లే క్వాలిటీ పరంగా అయితే మాత్రం సేమ్ అయితే ఉంటుంది అనమాట. మనకి మీకు ఈ బడ్జెట్ రేంజ్లో మీకు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే లభిస్తుంది. డిస్ప్లే వచ్చేసి మీకు డిస్ప్లే సైజ్ కూడా మీకు చాలా బిగ్ స్క్రీన్ సైజ్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి 6.72 ఇంచెస్ స్క్రీన్ సైజ్తో అయితే వస్తుంది మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మీకు. ఇంకా బ్యాక్ సైడ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మీకు దీంట్లో డైనమిక్ ఔరా లైట్స్ అయితే ఉంటుంది అన్నమాట. మనకి బ్యాక్ సైడ్ మీకు చూడడానికి మీకు ఒక రింగ్ టైప్ లైట్లో అయితే ఉంటుంది అన్నమాట. మనకి ఇంకా స్టోరేజ్ కూడా మనకి UFS 3.1 స్టోరేజ్ అయితే వస్తుంది, మీకు స్పీడ్ స్టోరేజ్తో వస్తుంది అన్నమాట. మనకి మొబైల్ వచ్చేసరికి మీకు ఓవరాల్గా మీకు దీన్ని స్టోరేజ్ అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 6GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఇది 14,000 రూపాయలకి అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. మనకి వితౌట్ కార్డ్ ఆఫ్ వస్తే ఈ ప్రైస్కి అయితే వస్తుంది. మీకు విత్ కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే ఒక 1000 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే ఉందన్నమాట. మనకి ఓవరాల్గా ఇది కార్డ్ ఆఫర్స్తో కొనుక్కుంటే మాత్రం ఇది 13,000 రూపీస్కి అయితే వస్తుంది అన్నమాట. మనకి 13,000 రూపాయలు మీకు ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి అనమాట. మనకి ఓవరాల్గా మీకు డిస్ప్లే కూడా మీకు ఓకే బాగానే ఉంటుంది అనమాట. మనకి మెయిన్లీ పర్ఫార్మెన్స్కి వచ్చేస్తే మీకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ అనేది యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి కెమెరా అయితే కొంచెం డీసెంట్గా అయితే ఉంటుంది. కెమెరా విషయంగా నేను అంత అయితే చెప్పలేను కానీ మీకు కెమెరా అయితే డీసెంట్గా అయితే ఉండొచ్చు అనమాట. మనకి మొబైల్లో వచ్చేసి మీకు ఓవరాల్గా మీకు ఈ ప్రైస్కి అయితే మాత్రం చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఓవరాల్గా చెప్పాలంటే మనకి వివో T4X 5G మొబైల్ అయితే ఈ ప్రైస్కి అయితే చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ బడ్జెట్ రేంజ్లో ఒక 13,000 14,000 బడ్జెట్లో మీకు 100% అయితే తీసుకోవచ్చు ఈ మొబైల్ని అయితే మాత్రం. మీకు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు మనకి వివో నుంచి అయితే. ఇది గైస్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.